తెలంగాణలో మరో భారీ కుంభకోణం వెలుగు చూసింది. గత ప్రభుత్వం హయాంలో వాణిజ్య పన్నుల శాఖలో 1000 కోట్ల కుంభకోణం జరిగినట్టు గుర్తించారు. సాఫ్ట్వేర్ మాడ్యూల్ను మార్చి 75 సంస్థలకు లబ్ధి చేశారని ఆరోపణలు వస్తున్నాయి. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తో పాటు ఐజీఎస్టీ సెస్లను చెల్లించకుండా కొన్ని సంస్థలు అక్రమంగా లబ్ధి పొందినట్లు గుర్తించారు. ఇక ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ తో పాటు పలువురిపై సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. కమర్షియల్ ట్యాక్స్ అడిషనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్లపై కేసు నమోదైంది. నిందితులపై పలు సెక్షన్ల కింద సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. సోమేష్ కుమార్ ఆదేశాలతోనే మాడ్యూల్లో మార్పులు చేశామని ఐఐటీ హైదరాబాద్ అధికారులు చెబుతున్నారు. ఆగస్టులోపే రుణమాఫీ చేస్తామని మరోసారి స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ నెలాఖరులోపే 1.5 లక్షల లోపు ఉన్న రైతు రుణాలు మాఫీ చేయనున్నట్లు తెలిపారు. ఆగస్టు ఆఖరు కల్లా 2 లక్షల లోపు రైతులకు రుణమాఫీ చేస్తామన్నారు. ఇప్పటికీ తొలి విడతలో 1 లక్ష లోపు ఉన్న రుణాలను మాఫీ చేశారు. 11 లక్షలకు పైగా రైతులకు లబ్ధి చేకూరింది. మదనపల్లె ఫైల్స్ దహనం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదం గుట్టును ఎంఆర్ఐ డేటా విప్పింది. ప్రమాదం జరిగిన సమయంలో అంతకుముందు 3 రోజుల్లోనూ కార్యాలయానికి సరఫరా అయ్యే విద్యుత్ లోడులో అసాధారణ హెచ్చుతగ్గులేమీ లేవని తేల్చి చెప్పింది. మరో ఎన్నికల హామీ అమలు దిశగా ఏపీలోని కూటమి ప్రభుత్వం అడుగులేస్తోంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ఇవాళ సీఎం చంద్రబాబు రివ్యూ చేయనున్నారు. ఇప్పటికే దీనిపై అధికారులు అధ్యయన నివేదికను సిద్ధం చేశారు. ఈ పథకం వల్ల నెలకు 250 కోట్ల వరకు భారం పడుతుందని అంచనా వేస్తున్నారు. ఆగస్టు 15 నుంచి ఈ హామీ అమలవుతుందని ఇప్పటికే ప్రకటించారు. శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం చేరుతుంది. జలాశయానికి ప్రస్తుతం జూరాల, సుంకేసుల నుంచి వరద వచ్చి చేరుతుంది. దీంతో జలాశయం నిండుకుండలా మారింది. శ్రీశైలం దగ్గర జలకళ సంతరించుకుంది. భారీగా వరద వస్తుండటంతో శ్రీశైలం గేట్లు తెరిచేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. కమలా హ్యారిస్ విరాళాల సేకరణలో దూసుకెళ్తున్నారు. వారం వ్యవధిలోనే దాదాపు $20 కోట్ల సేకరించారు. ఇందులో 66% మొత్తాన్ని మొదటిసారి దాతల నుంచి సేకరించారు. వైస్ ప్రెసిడెంట్కు అట్టడుగు స్థాయి నుంచి కూడా విపరీతమైన మద్దతు లభిస్తోందని డెమోక్రటిక్ పార్టీ చెబుతోంది. శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. వర్షం కురవడంతో డక్వర్త్ లూయిస్ ప్రకారం భారత్ ఇన్నింగ్స్ ను 8 ఓవర్లకు కుదించి టార్గెట్ 78గా నిర్దేశించారు. ఈ లక్ష్యాన్ని టీమిండియా 6.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. పారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు తొలి పతకం అందించిన మను భాకర్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. 12 ఏళ్ల నిరీక్షణ తర్వాత భారత్ కు షూటింగ్ విభాగంలో పతకం తెచ్చిపెట్టిన భాకర్ ను ప్రధాని మోదీ కొనియాడారు. ఈ సందర్భంగా ఆమెకు ఫోన్ చేసి అభినందించారు. విజయం పట్ల దేశమంతటా ఆనందం వెల్లివిరుస్తోందని తెలిపారు. మరో 2 రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెప్పింది. ఏపీ, తెలంగాణలో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. హైదరాబాద్లోనూ తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. For more videos like this, subscribe Big TV channel.